బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలాగా ఫిలిం సిటీని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. దానికోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అజయ్ దేవగన్ కలిశారు. ఈ నెల తెలంగాణలో జరగబోతున్నటువంటి గ్లోబల్ సమ్మిట్లో భాగంగా అజయ్ దేవగన్ తెలంగాణ ప్రభుత్వంతో ఈ ఫిలిం సిటీ ఏర్పాటుకి సంబంధించినటువంటి ఎంఓయూని కూడా కుదుర్చుకునేందుకు ప్లాన్ చేశారు. నిన్న రేవంత్ రెడ్డిని అజయ్ దేవగన్ కలిసినటువంటి నేపథ్యంలో ఏ అంశాల మీద చర్చ జరిగింది, అసలు ఈ గ్లోబల్ సమ్మిట్లో ఎవరెవరు ఇప్పటివరకు అంటే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫ్యూచర్ సిటీలో మరో ఫిలిం సిటీ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ హైదరాబాద్లో ప్రపంచ స్థాయి ఫిలిం సిటీని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలోనే దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అందులో భాగంగానే అజయ్ దేవగన్ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డి గారిని ఆయన కలవడం జరిగింది. ఇప్పటికే సల్మాన్ ఖాన్కు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం వంతారా అభయారణ్యం ఏర్పాటు కూడా ఇప్పుడు రిలయన్స్ సంస్థ సిద్ధమైంది. 3,000 కోట్లతో 3 స్టార్ హోటల్ను నిర్మించబోతున్నటువంటి ఫుడ్ లింక్, ఎఫ్ఎండిబి హోల్డింగ్స్, అలాగే తెలంగాణ రైజింగ్ సమ్మిట్లో కుదరనున్నటువంటి ఒప్పందాలు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ హైదరాబాద్లో ప్రపంచ స్థాయి ఫిలిం సిటీని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలోనే దీన్ని ఏర్పాటు చేస్తారు. ఈ నెల 8, 9 తేదీల్లో జరిగేటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా ఫిలిం సిటీకి సంబంధించినటువంటి దాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం అంటే ఎంఓయూ కుదుర్చుకోబోతూ ఉన్నారు. ఇప్పటికే మరో బాలీవుడ్ నటుడు అయినటువంటి సల్మాన్ ఖాన్ కూడా ఇక్కడే భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫ్యూచర్ సిటీలో ఇది 2వ ఫిలిం సిటీ కాబోతూ ఉంది. తెలంగాణ రైజింగ్ విజన్లో భాగంగా 2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చేటువంటి లక్ష్యంతో ప్రభుత్వం వినోదం అలాగే పర్యాటక రంగాల్లో పెట్టుబడులను అయితే ఆకర్షించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే 8, 9 తేదీల్లో భారత ఫ్యూచర్ సిటీలో జరగబోయేటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు దేశ విదేశాల నుంచి అయితే భారీ స్పందన లభిస్తోందని ప్రభుత్వం తెలియజేస్తూ ఉంది. ఈ సమ్మిట్లోనే అజయ్ దేవగన్ ప్రపంచ స్థాయి ఫిలిం సిటీని అయితే ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోబోతున్నట్లుగా ఆయన వెల్లడించారు. రిలయన్స్ గ్రూప్ కూడా తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతుందని ప్రభుత్వం తెలిపింది. రిలయన్స్కు చెందినటువంటి వంతారా యానిమల్ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్, అలాగే వైల్డ్ లైఫ్ కన్జర్వేటరీ, అలాగే నైట్ సఫారీని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినట్లుగా వివరించింది. ఈ ప్రాజెక్టుతో రాష్ట్ర పర్యాటక రంగం రూపురేఖలు అయితే మారబోతున్నట్లుగా వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఫ్యూచర్ సిటీలో 1,500 ఎకరాల అడవి కోసం కేటాయించినందున ఇక్కడ వంతారా ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉందని భావిస్తున్నారు. అక్కడ సాధ్యం కాకపోతే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వంతారా వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉందన్నటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. ఇప్పటికే గుజరాత్లో ఏర్పాటు చేసినటువంటి వంతారా అభయారణ్యం ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇవి కాక దేశవ్యాప్తంగా విలాసవంతమైనటువంటి క్యాటరింగ్ సర్వీస్ అందించేటువంటి ఫుడ్ లింక్, ఎఫ్ఎండ్బి హోల్డింగ్స్ అనేటువంటి కంపెనీ 3,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఫ్యూచర్ సిటీలో 3 స్టార్ హోటళ్లను నిర్మించేందుకు ఒప్పందం చేసుకోబోతున్నట్లుగా ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఈ ఒప్పందాలపై గ్లోబల్ సదస్సులోనే సంతకాలు అయితే జరిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. సో ఈ నెల 8, 9 తేదీల్లో గ్లోబల్ సిటీలో జరగబోయేటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో ఆ గ్లోబల్ సమ్మిట్లో ఎన్నో కంపెనీలు ఇప్పుడు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లుగా, అందులో భాగంగానే రిలయన్స్ గ్రూప్, అలాగే ఫుడ్ లింక్స్, ఎఫ్ఎండ్బి హోల్డింగ్స్ అనేటువంటి కంపెనీ, దాంతోపాటుగా ఇటు అజయ్ దేవగన్ కూడా ఫ్యూచర్ సిటీలో ఇప్పుడు ఫిలిం సిటీని నిర్మించేందుకు అది కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేటువంటి ఫిలిం సిటీని ఆయన నిర్మించేందుకు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంతో అయితే ఎంఓయూలు కుదుర్చుకునేందుకు సిద్ధమయ్యారు. సో 8, 9 తేదీల్లో నిజంగా ఎన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అయితే వస్తాయో అనేది దాని మీద మనం ఒక స్పష్టత అయితే వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది.